సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మనమైతే మన చిత్తరమ్మ టెంపుల్కి అయితే వెళ్ళినాం. సో జాతర ఎట్లుంటుంది ఏంది రేపైతే చూపిస్తా. ఈ వీడియోలో ఏంటంటే నేను వెళ్ళి అమ్మవారికి అయితే దర్శనం అయితే చేసుకొని వచ్చిన. సో అదైతే మొత్తం బ్లాగ్ పెడతా. పోయిన బ్లాగ్లో అయితే సబ్స్క్రైబర్స్ తక్కువ మంది ఉన్నారని అయితే నేను చెప్పాను కదా. ఈసారి అయితే కొంచెం పెరిగారు. సో నేను ఆ స్క్రీన్ షాట్ కూడా కింద పెడతా. సో ఎట్లైనా సపోర్ట్ చేస్తుంటాను గైస్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో గాయస్, మనమైతే ఇప్పుడు బయలుదేరినాం. సో బండి మీద అయితే వెళ్తున్నాం. ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తా. సో ఇగో చూడొచ్చు మీరు, మొత్తం ఇది కమాని కట్టిరు బయట. రేపైతే దీనికి మొత్తం నైట్లో లైటింగ్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. షాప్స్ అయితే ఇంకా పెట్టలేదు, షాప్స్ అయితే ఇంకా పెడుతున్నారు. రేపైతే షాప్స్ మొత్తం కంప్లీటెడ్ అయిపోతుంది. సో రేపైతే జాతర అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే ఆఫ్ ది జాతర రేపు డే 1. సో రేపు కూడా ఒక బ్లాగ్ చేస్తా గైస్, చేసి పెడతా మీకోసం. రేపైతే అసలు బ్లాగ్ చేయలేం గైస్, మనం రేపైతే అస్సలు బ్లాగ్ చేయలేం. ఎందుకంటే చాలా రష్ ఉంటుంది కాబట్టి వెహికల్స్ కూడా అలౌడ్ చేయరు. ప్లస్ ఫోన్స్ అయితే మీరు తెలిసిందే జాతరలో ఎట్లుంటారు. సో చూడొచ్చు మీరు. సో ఇదే వచ్చేసి శ్రీ చిత్తరమ్మ టెంపుల్ అనమాట. సో ఫైనల్లీ మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇది మన చిత్తరమ్మ టెంపుల్, చాలా ఫేమస్ గాయస్ ఇది మా ఏరియాలో. సో జాతర అయితే చాలా ఘనంగా వైభవంగా జరిపిస్తారు ప్రతి ఇయర్. సో నేను లోపలికి వెళ్ళి, సో ఇది గుడి గోపురం. సో నేనైతే లోపలికి వెళ్తున్నా గైస్, చూడండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి గైస్. సో ఇక్కడైతే కొంచెం స్ట్రక్ అయింది గాయస్. సో ఇక్కడ సైడ్ అయితే హోమం కూడా చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే నేను ఇటు సైడ్ ఉందని ఇటు సైడ్ వెళ్ళిపోయాను. బట్ ఇటు సైడ్ గేట్ అయితే క్లోజ్ చేసిర్రు. సో ఇక్కడైతే గేట్ వేసేసారు కాబట్టి వాళ్ళు వెనక నుంచి తిరిగి వెళ్ళమని చెప్పారు. సో అందుకే నేను వెనకే క్యూ లైన్లో నుంచి అయితే వెళ్తున్నా. రేపు మార్నింగ్ అయితే ఈ క్యూ లైన్స్ అన్నీ ఫుల్ ఉంటాయి గైస్. సో అందుకనే నేనైతే ఈరోజే వెళ్ళి దర్శనం చేసుకున్నా. మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు గాయస్ చాలామంది. సో సబ్స్క్రైబ్ చేయండి గాయస్, కొంచెం సపోర్ట్ చేయండి. మనకి సపోర్ట్ చేస్తే ఇంకా మనం ఈ వీడియోస్ చాలా పెట్టవచ్చు ఫ్యూచర్లో. సో ఇక్కడ సైడ్ అయితే చాలా అమ్మవార్ల ఫోటోలు అయితే పెట్టి పూజ అయితే చేస్తున్నారు. సో ఇది మన చిత్తరమ్మ టెంపుల్ అనమాట. సో నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తా కొంచెం. రేపు మార్నింగ్ వచ్చేసరికి ఈ క్యూ లైన్స్ అనేవి చాలా ఫుల్ అయిపోతాయి గైస్. సో నేను అందుకోసమే ఈరోజే వెళ్ళి దర్శనం చేసుకొని బ్లాగ్ కూడా తీసుకొని వచ్చాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి గైస్, ఎండ్ వరకు చూసి ఎట్లుందో కమెంట్ చేయండి. రేపు జాతర బ్లాగ్ కావాలో లేదో కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను జాతర బ్లాగ్ తీయాలా లేదా ఒకసారి మీరు ఒకసారి మనకు కన్ఫర్మేషన్ ఇస్తే నేను రేపు జాతర బ్లాగ్ తీయాలా లేదా చూస్తా. సో నేనైతే దర్శనం చేసుకున్నా గైస్. సో ఇప్పుడు దర్శనం చేసుకొని ఇప్పుడు బయటికి వెళ్తున్నా. సో అయిపోయింది గాయస్ వీడియో. నేనైతే బయటికి వెళ్తున్నా ఇప్పుడు. సో అమ్మవార్ల ఫోటోలు పెట్టి ఇక్కడ విగ్రహాలు పెట్టి కొంచెం పూజ చేస్తున్నారు. సో నేనైతే ఇప్పుడు అయిపోయింది గాయస్ వీడియో. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో అయిపోయింది ఇప్పుడు వీడియో ఇది. నేను బయటికి వెళ్ళిపోతున్నా, దర్శనం చేసుకుని అమ్మవారికి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నా బయటికి. సో మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మన ఇన్స్టా పేజ్ కూడా ఉంది, నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.
లింక్ టచ్ చేసి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కూడా ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.